రైట్. ఈరోజు నిన్న నల్లగొండలో జరిగినటువంటి సీఎం గారి బహిరంగ సభ ఈ నియోజకవర్గానికి లేదు ఈ మండల కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత రోడ్లకు మరి ఏమైనా నిధులు ప్రకటించిపోతాడేమని ప్రజలు కానీ ఈ మరి ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఆశించడం జరిగింది. కానీ వచ్చినటువంటి రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసిన రోడ్లు ఏవైతే చెప్పుకుంటామన్నాడు, నేను చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ కట్టి రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రాలేదని నిన్న బహిరంగంగా మరి వేదిక మీద చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఏ ఊరికి వస్తావరా, మిషన్ భగీరథ నీళ్లు రాను ఊరు ఏ ఊరు ఉందో మేము బహిరంగ చర్చకు నువ్వు వస్తావా, నీ అనుచరులు వస్తారా? కేసీఆర్ గారు పెట్టడం మిషన్ భగీరథ పెట్టడం వల్లనే ఈరోజు ప్రతి ఇంట్లో మహిళలు బిందెలు తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా నల్లగొండ పట్టణంలో కూడా గతంలో 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు వాటర్ వచ్చేది. కానీ ఆ పరిస్థితిని 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి నీవు, నీళ్ళ గురించి పట్టించుకున్నటువంటి నీవు, భూపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నల్లగొండలో రోజు తప్పించి ఏ రోజుకు ఆ రోజు వాటర్ వచ్చే విధంగా మరి డ్రింకింగ్ వాటర్ని నల్లగొండలో అందించిన చరిత్ర భూపాల్ రెడ్డి గారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే నీ చరిత్ర అంతా కూడా గతంలో చేసినటువంటి వాళ్ళు పోయినటువంటి పనుల్ని ఆటి శిలాఫలకాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసే బతికినవు గత 20 ఏళ్ళు. ఇప్పుడు కూడా అదే బతుకుతున్నాడు. మేము చేసినటువంటి ఇప్పటికి నల్లగొండ నియోజకవర్గంలో ఒక్క కొత్త పథకం తీసుకొచ్చినటువంటి చరిత్ర ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు మీరు రండి అనుకో సవాల్ ఇస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఏ రోడ్డు తీసుకొచ్చినావు? ఈరోజు మా దిప్పలపై మన ఇల్లూరు నుంచి మజ్జూరు రోడ్డు మేము శంకుస్థాపన చేసిన రోడ్డునే ఇంతవరకు కంప్లీట్ చేయలేకపోయినాం. అదేవిధంగా ముషంపల్లి రోడ్డు మేము శంకుస్థాపన చేసిన రోడ్డునే ఈరోజు ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోయినావు. నువ్వు ఎమ్మెల్యేగా మంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క కొత్త పథకం కాన్సెంట్ ఇచ్చినావో మీరు చెప్పడానికి నాయకులు కానీ మీరు కానీ ముందుకు రావాలని ఈ సందర్భంగా బహిరంగ సవాలు చెప్తా ఉన్నాం. మీరు మండలంలో కాన్స్టిట్యూన్సీలో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతుంటే రోడ్లు ఖరాబ్ అయినాయి. 2 సంవత్సరాలుగా R&B శాఖ మినిస్టర్గా ఉండి నీ శాఖ పరిధిలో ఉన్నటువంటి మరి రోడ్లను కూడా బాగు చేయలేనటువంటి దద్దమ్మవు నువ్వు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడం అనేది నీకు, ఎందుకంటే నువ్వు ఇంతకైనా మందిమే ఏడ్చి బతకడమే తప్ప నీ ఒక పథకం కానీ నువ్వు కానీ చెప్పినటువంటి చరిత్ర నీకు లేదు అనేది ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఇంకోటి, జగదీశ్వర్ రెడ్డి గారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. సార్వభౌమ అధికారం అనే పదం స్పష్టంగా పలకరానటువంటి నీవు జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క ఎత్తు గురించి మాట్లాడుతున్నావంటే నీ స్థాయి ఎందుకు అర్థం చేసుకోవాలి. జగదీశ్వర్ రెడ్డి గారు ఓకే పుట్టుగానే ఉన్నాడు, పురుషగానే ఉన్నాడు, కానీ జిల్లాని 10 సంవత్సరాలు అభివృద్ధి పదంలో నడిపినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. నిన్ను నీ కాన్సెన్స్ తప్ప ఇంకో జిల్లాకు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు రానిట్లేరు. నీది శాతకాంతనం. జగదీశ్వర్ రెడ్డి గారు కాదు, నీ పక్క కాన్స్టిట్యూన్సీ వాళ్ళే నేను పిలవట్లేరు. ఒక జిల్లా మంత్రివి, జిల్లా మొత్తాన్ని మరి నువ్వు శాసించాల్సిన వ్యక్తివి, నీ కాన్స్టిట్యూన్సీకే పరిమితమైనవు. అంతకంటే దిగజారుడు రాజకీయం జగదీశ్వర్ రెడ్డి గారు చేయలేదని ఈ సందర్భంగా వెంకరెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నావు. ఇంకోటి మాట్లాడుతున్నావు, ఈరోజు SLBC గురించి చెప్తున్నావు. నీ పుణ్యాన్నే కదా, నీవు తీసుకొచ్చి పెట్టిన కాంట్రాక్ట్ పుణ్యాన్నే కదా ఈరోజు SLBC పూర్తి కాకపోవడానికి. నీ యొక్క దరిద్రము, నీ యొక్క కక్కుర్తి, కాసుల కక్కుర్తికే కదా ఈరోజు SLBC పూర్తి కాకపోవడానికి. 10 సంవత్సరాల్లో 9 కిలోమీటర్లు మీరు పెట్టినటువంటి పనికిమాల బేరింగుల ద్వారా మేము 9 కిలోమీటర్ల మరి మట్టి తీసినాం. నువ్వు అధికారులు మీ దగ్గర చర్చకు సిద్ధమా చెప్పండి. కానీ మీకు తెలిసిన తర్వాత మళ్ళీ అదే కక్కుర్తి కోసం కొత్త మరి బేరింగ్ మారుస్తామనే తోటి అమెరికా నుంచి బేరింగులు తెచ్చి మరి ఆ రకంగా బేరింగ్ పెట్టి అల్ల 8 మంది చావడానికి కారణమైంది నువ్వే కదా. నీ కాసుల కక్కుర్తి కోసమే కదా, నీ కమిషన్ కోసమే కదా ఈరోజు 8 మంది చచ్చిపోయారు. నీ కమిషన్ కోసమే కదా ఈరోజు మరి SLBC కన్నెలు పూర్తిగా మూతాయి వేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం మరి ప్రకటన జారీ చేసింది. నీ పుణ్యమే కదా. నువ్వు SLBC పూర్తి చేస్తా 2027 నాడు చేస్తా అని ఒక బహిరంగ సభలు చెప్తావు. 2028 అని నిన్న చెప్తున్నావు. మాట తిప్పడము, మడమ తప్పడం అనేది మీ నైజం. కానీ మరి జగదీశ్వర్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు అని అన్న మాట ప్రకారం ప్రజలకు న్యాయం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇంకోటి, డిండి ప్రాజెక్టు 90%, పాలమూరు రంగారెడ్డిని 90% ఈరోజు కేసీఆర్ గారు పూర్తి చేశారు. మరి మొత్తం నిర్మాణం అంతా అయిపోయింది. కానీ కాలువలు తీసి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. కానీ దాన్ని పక్కకు పెట్టి ఈరోజు డిండి పూర్తి చేస్తా, శివన్నగూడెం పూర్తి చేస్తా అంటున్నాం వెంకటరెడ్డి. శివన్నగూడెం పూర్తి కావాలంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలి కదా. పాలమూరు రంగారెడ్డి పండబెట్టి
శివన్నగూడానికి నీళ్ళడంగా తీసుకొస్తావు? ఈ నియోజకవర్గ ప్రజల్ని, ఈ జిల్లా ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తామని ఈ సందర్భంగా వెంకరెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రెండో విషయం చెప్తున్నాం, నిన్ను మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చివరిలో ఏమన్నాడంటే, మరి పాపాల భైరవుని పాలన రావాలని ఎందుకు కోరుకుంటాం ప్రజలు అంటారు. ఎస్, నువ్వు పాపాల భైరవుని నువ్వు, మేము కాదు. ఎందుకు చెప్తున్నావు అంటే, నీ పాలన ఎందుకు పోవాలంటే నువ్వు 2,500 రూపాయలు మహిళలకు ఇయ్యనందుకు మహిళలు నిన్ను ఒడగొట్టాలని చూస్తున్నది. మరి రైతులకు యాప్ షాపులలో యూరియా అందుబాటులో లేకుండా యాప్ తెచ్చి రైతుల్ని కష్టాలు చేస్తున్నందుకు, రైతులను ఇబ్బంది పెడుతున్నందుకు రైతులు నువ్వు నాశనం కావాలని కోరుకుంటారు. అందుకనే జనాలు ఓడగొట్టడానికి నిన్ను ఓడగొడతామని చెప్తా ఉన్నారు. మరి చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నావు, వాళ్ళకి ఈయన కారణంగానే నిన్ను ఇలా ఓడగొట్టాలని జనం అనుకుంటా ఉన్నారు. అదే రకంగా మరి అంబేద్కర్ అభయస్థం పేరుతోటి ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఇస్తున్నావు, నువ్వు ఇవ్వలేదు, అందుకని నువ్వు ఓడగొట్టాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తులం బంగారం ఇస్తున్నావు, తులం బంగారం ఇస్తానే మహిళల్ని మోసం చేసినావు కాబట్టి నీ తులం బంగారం ఇవ్వలేదు కాబట్టి నేను ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న విషయంగా మీరు అర్థం చేసుకోవాలి. మరి వెంకరెడ్డి గారు నీకు స్పష్టంగా ఏం మాట్లాడుతున్నావు సభలో అర్థం కావట్లే. ఈ సభలో మాట్లాడే మాట కాన్స్టిట్యున్సీలో ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు మరి ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించలేనటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తావని ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం. రెండోది, ఆ రోడ్లు కూడా వేసిన శిలాఫలకం కూడా నల్లగొండ కాన్స్టిట్యున్సీ కానీ నల్లగొండ జిల్లాలో కానీ ఒక్క రోడ్డు కూడా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లకు తీసుకొచ్చి పెట్టినామంటే నువ్వు ఏ రకంగా మరి జిల్లాని అభివృద్ధి చేస్తావో అర్థం చేసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.